ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ వెంకటేష్ గారు వారితో మాట్లాడదాం. సార్ వెంకటేష్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు మార్కెట్లో ఒక ట్రేడర్గా ఒక ఇన్వెస్టర్గా ఉన్నారు కదా, సో ఇవి కాక మార్కెట్కి సంబంధించి మీ యాక్టివిటీస్ ఏముంటాయి, అసలు మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది? సో ఇవి కాకుండా మనం ఐఈపీఎఫ్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటామండి. ఐఈపీఎఫ్ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిపార్ట్మెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో అసలు ఐఈపీఎఫ్ ఏంటి అంటే, ఇప్పుడు పాత రోజుల్లో అన్ని పేపర్ ఫార్మాట్ లో జరిగాయి. షేర్ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కొత్తగా బై చేసిన ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయినా మొత్తం పేపర్ ఫార్మాట్ లో జరిగాయి. సో 2019 తర్వాత నుంచి మనం పేపర్ ఫార్మాట్ లో ట్రాన్సాక్ట్ చేయడానికి లేదు. సో గవర్నమెంట్ హ్యాస్ స్టాప్ దట్. సో ఓన్లీ వే ఆఫ్ మీరు మీ దగ్గర ఇప్పుడు ఉండిపోయిన షేర్స్ మీరు వాటిని ఇంకొకరికి పర్చేజ్ అమ్మాలి అన్నా లేదా మీరు తర్వాత దాన్ని లిక్విడేట్ చేసుకోవాలి అన్నా ఓన్లీ వే ఇస్ టు డిమెటీరియలైజ్ దెమ్. డిమెటీరియలైజ్. సో ఈ డాక్యుమెంట్ బేస్డ్ పేపర్ బేస్డ్ ఇంక వర్కౌట్ కాదు. లేదు. ఓకే. సో వాటిని మనం కంప్యూటరైజ్ చేయించుకోవాలి. డిమెటీరియలైజ్, పేపర్స్ కదా మెటీరియల్, డిమెటీరియలైజేషన్. సో దట్ వాస్ ద టర్మ్. సో ఈ డిమెటీరియలైజేషన్ ప్రాసెస్ లో కూడా ఐఈపీఎఫ్ అనేది ఇంకోటి ఉంటుంది. అది ఏంటి అంటే 7 years పాటు, అంటే మీరు ఎప్పుడో కొని పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు, పాత వాళ్ళు మనలాగా ఇప్పుడు రోజు మొబైల్లో నిమిషానికి చూడరు కదా చూడలేదు ప్రైస్. సో అవి కొనేసి చక్కగా పెట్టేస్తారు లోపల బీరువాలోనో ఎక్కడో పెడతారు. ఆ షేర్ సర్టిఫికేట్స్ అలాగే ఉంటాయి. డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి కంపెనీస్ టైం టు టైం. కొన్ని క్వార్టర్లీ ఇస్తాయి, కొన్ని ఇయర్లీ ఇస్తాయి. 7 years పాటు కనుక మీరు డివిడెండ్ క్లెయిమ్ చేసుకోకపోతే ఏదైనా రీజన్ తోటి, అంటే అడ్రస్ చేంజ్ అయ్యి కావచ్చు, బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వక కావచ్చు, చెక్ ఇష్యూ అయ్యి మీ దగ్గరికి రాకపోవటం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ మేట్ బి ద రీజన్, 7 years పాటు మీరు ఆ డివిడెండ్ కనుక క్లెయిమ్ చేసుకోకపోతే అవి ఐఈపీఎఫ్ అనే దానికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో నథింగ్ బట్ గవర్నమెంట్ పేరు మీదకి మారిపోయినట్లు. సో ఆ రికవరీ ప్రాసెస్ అనేది ఒక లెంతీ ప్రాసెస్. ఇట్ ఈస్ నౌ టేకింగ్ ఆల్మోస్ట్ 1 year ఆఫ్ టైం. సో ఆ ప్రాసెస్ మనం అడ్వైజరీ అండ్ అసిస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా ఏజెన్సీస్ లాంటిది ఏమన్నా పార్టిసిపేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఉంటాయండి. మనకి మొత్తం రికవరీ ప్రాసెస్ లో 4-5 ఎంటిటీస్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్, ఐఈపీఎఫ్, MCA, Ministry of Corporate Affairs, and then company, and company, each company will have RTA, Registrar and Transfer Agent. సో ఈ 4 entities తోటి మనం కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో అందుకని ఇది చాలా లెంతీ అండ్ టైర్సమ్ ప్రాసెస్. ఓకే. సో వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ డూయింగ్ దట్. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది? డేస్ పడుతుందా, వీక్స్ పడుతుందా, లేదంటే మంత్స్ పడుతుందా ఇది మొత్తం ఐఎఫ్ చేయడానికి? దీన్ని అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ అండి. సినారియో ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి ఆ పర్సన్ ఉంటారు, పేపర్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అది మనకి ప్రాక్టికల్గా కొంత తక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు పర్సన్ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ తోటి క్లెయిమ్ చేపిస్తాము. అది కొంత లెంతీ ప్రాసెస్. అండ్ వాల్యూని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. టైం పట్టేది అనేది, ఎంత టైం పడుతుంది అనేది వాల్యూ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. బిలో 5 lakhs ఒక ప్రొసీజర్ ఉంటుంది, అబోవ్ 5 lakhs ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. ఇట్లా. ఇప్పుడు జాయింట్ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సేమ్ జాయింట్ క్లెయిమ్ లో కూడా ఇద్దరు ఉంటే జాయింట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము అండ్ ప్రొసీజర్ మొత్తం జాయింట్ గా జరుగుతుంది. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఆ జాయింట్ హోల్డింగ్ లో ఉండి ఒకళ్ళు ఎక్స్పైర్ అయితే, లైక్ ఐ హావ్ సీన్ కేసెస్, ఫాదర్ అండ్ సన్ జాయింట్ హోల్డింగ్ తీసుకుంటారు, ఫాదర్ ఎక్స్పైర్ అయి ఉంటారు టైం. సో ఇప్పుడు ఆయన సన్ ఒక్కళ్ళే ఉంటారు. అది వాటికి సెపరేట్ ప్రాసెస్ అన్నమాట. ఆ నేమ్ డిలీషన్ అనేది చేపించాలి ముందు ఆ జాయింట్ హోల్డింగ్ లో. అలా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 2019 నుంచి ఇది కంప్లీట్ గా మీరు దీన్ని పక్కన పెట్టేసేస్తారని చెప్పారు కదా, అంటే ఇంకా ఫర్దర్ గా కూడా ఎవరైనా కూడా ఇంకా దీన్ని డిమెటీరియలైజ్ చేసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏమున్నాయంటారు? మీరు వాటిని అమ్ముకోలేరు, లిక్విడేట్ చేసుకోలేరు. ఓకే. సో అట్లీస్ట్ మీకు కనీసం మీ వారసులకి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. అంటే అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంకా యూజ్లెస్ పేపర్ గా తయారవుతాయి అవి. సో మీరు డిమెటీరియలైజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిమెటీరియలైజేషన్. అవి ఐఈపీఎఫ్కి వెళ్ళిపోయినాయి అంటే ముందు ఐఈపీఎఫ్ రికవరీ చేసుకోవాలి అండ్ దెన్ డిమెటీరియలైజేషన్. సో ఇప్పుడు మరి అంటే మన దగ్గర అటువంటి డాక్యుమెంట్స్ ఏదన్నా ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్, 20 years బ్యాక్ డాక్యుమెంట్స్ మనకు అవైలబుల్ అయ్యాయి, మన దొరికాయి, మన పేరెంట్స్ తాతగారు తీసి పెట్టింటారు. సో వన్స్ మనకు అవైలబుల్ అయ్యాక సో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, అసలు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు ఈ అప్రోచ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో దీనికోసమే మేము ఒకటి అడ్వైజరీ స్టార్ట్ చేస్తున్నామండి. వికే హోల్డింగ్స్ దాని పేరు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయితే రైట్ ఫ్రమ్ బిగినింగ్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ స్టడీ చేసి వాటికి టైలర్డ్ సొల్యూషన్స్ అనేవి మేము చూపిస్తాం మీకు. అంటే ప్రాక్టికాలిటీ ప్రొసీజర్స్ వేరు, ప్రాక్టికాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మీ
కేస్ అనేది స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్రతిదానికి, దాని ప్రకారం మేము డీల్ చేస్తాము. సో వెంకటేష్ గారు, ఇప్పుడు ఈ షేర్స్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమీ కూడా మన దగ్గర లేకపోయిన సందర్భంలో ఆ కంపెనీలకి సంబంధించిన లెటర్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే సర్టిఫికేట్ లేకున్నా ఏదైనా లెటర్స్ ఉంటే కూడా, అంటే అక్నాలజ్మెంట్ కి సంబంధించిన లెటర్స్ వస్తాయి కదా, సో ఇటువంటివి ఉంటే కూడా ఏదైనా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. షేర్ సర్టిఫికేట్స్ అనేవి, ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటే ప్రాక్టికల్ గా కొంత ఈజీ అవుతుంది ప్రాసెస్. లేని పక్షంలో కూడా మనం బేస్డ్ ఆన్ ఫోలియో నెంబర్, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి మనం ఏదైనా ఒక కంపెనీలో ఒక షేర్ కొన్నాము అంటే, ఒక్క షేర్ కొన్నా కూడా దానికంటూ ఒక ఫోలియో నెంబర్ అనేది ఫోలియో నెంబర్ అనేది అసైన్ అవుతుంది. సో ఆ బేస్డ్ ఆన్ దట్ ఫోలియో నెంబర్ మనం మొత్తం డేటా రికవర్ చేయగలుగుతాము. సో ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ అవి పాడైపోయినా, చినిగిపోయినా, ఇన్ కేస్ మిస్ అయినా కూడా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్, సమ్ పేపర్ విత్ దట్ ఫోలియో నెంబర్ ఉంటే చాలు. మనం బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ రికవర్ ఆల్ ద డేటా అండ్ దెన్ ప్రాసెస్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు.